సార్ అలా చూస్తున్నారు? ఈ సమాజం ఏమనుకుంటుందనా? మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది సార్. కూర్చుంటే తప్పు అంటుంది, నిల్చుంటే తప్పు అంటుంది, నడిస్తే తప్పు అంటుంది, పరిగెడితే తప్పు అంటుంది. ఆ తప్పు పట్టే సమాజమే ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టమన్నా, అవసరంలో ఉన్నోడిని ఆదుకోమనన్నా, అమెరికా అధ్యక్షుడి కంటే అర్జెంటు పనుల్లో ఉన్నాను, నన్ను అడగద్దు అని తప్పించుకుంటుంది సార్. మీరేంటనేది మీకు తెలుసు, మీ వాళ్లకు తెలుసు. ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు సార్. ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్వలేని వాళ్ళు నోర్లేసుకొని చాలా మాటలు అంటారు సార్. పరిచే వాళ్ళకి భయపడితే జీవితాంతం బాధపడాల్సింది మీరే సార్. నా మాట విని మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి సార్. కాకపోతే నాదొక చిన్న వినపం. సిద్ధాంత్ గారు చెప్పినట్టు మీ ఆస్తి కోసం కాకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకుని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళని చూసి చేసుకోండి సార్. అందరి మంచి కోరుకునే మీరు సంతోషంగా ఉంటే మీ నీడలో మాలాంటి వాళ్ళంతా హాయిగా ఉంటారు సార్. తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. సిద్ధాంత్ గారు వెళ్తూ వెళ్తూ శుభకార్యం జరగకపోతే ఈ ఇంటి పెద్ద ప్రాణానికే ముప్పు అని అన్నారు. మీకేమైనా అయితే మీ కూతురే కాదు, మేమందరం అనాథలం అవుతాం. మాకేమైనా పర్వాలేదు, మీ కన్న కూతురు అనాథ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే సార్. వసుదా, నువ్వేంటో నాకు అసలు అర్థం కావు. విన్నావా? మొత్తం ఆస్తి అంతా కొట్టేద్దాం అంటావు. అలా ఆలోచన చేయకుండా ఆ తారని కాపాడతావు. అదేంటి అంటే స్థాయిని పెంచుకోవాలి, స్థానం ఏర్పరచుకోవాలి అంటావు. ఇప్పుడేమో మా బావ దగ్గరికి వెళ్ళి ఉచిత సలహాలు ఊకదంపుడు దంపావు. ఇవన్నీ కాదు నువ్వు చేయాల్సింది. ఆస్తిని ఎలా కొట్టేయాలి, దానిని మన పేరు మీద ఎలా మార్చుకోవాలి, ఏం చేస్తే వస్తుంది అని ఆలోచించాలి. అది చేయకుండా అంటే ఏంటి? ఆస్తంతా మన పేరు మీద మార్చుకొని ఆ దస్తావేజులు మీ బావ ముందు పెడితే వాటి మీద సంతకం చేసి సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తాడన్నాను అనుకుంటున్నావా? అడ్డంగా నరికి నరకం నడిబొడ్డు మీద నిలబడేలా చేస్తాడు. నేను మాట్లాడే ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మీ బావకి మీ చెల్లి కలలోకి రావడం నిజం. దాన్ని నేను అవకాశంగా మార్చుకొని నాకు తెలిసిన సిద్ధాంతిని పిలిపించి నాకు అనుకూలంగా ఆయన్ని ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకునే వారిని పెళ్లి చేసుకోమని చెప్పించాను. ఆయన్ని ఈ ఇంట్లో అంత జాగ్రత్తగా చూసుకునేది ఎవరు? నేను. అంటే ఆయన పెళ్ళంటూ చేసుకుంటే ఎవరిని చేసుకోవాలి? నన్ను. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు మా బావను పెళ్లి చేసుకొని మా చెల్లి స్థానంలోకి వెళ్ళి ఈ ఆస్తినంతా ఒక్కదానివే అనుభవిద్దామనే? నేను ఒప్పుకోను. కోకు, ఆస్తంతా ఒక్కదాన్ని అనుభవిస్తానని నీకు చెప్పానా? నేను ఆ స్థానంలోకి వెళ్తే నీ వాటా నీకుంటుందని చెప్పాను కదా. నన్ను కాదు అన్నావనుకో, అప్పుడు ఆ స్థానంలోకి ఇంకెవరితో వస్తుంది. ఆ వచ్చింది మంచిదయ్యి
ఆ తారలాగా తెలివైంది కూడా అనుకో, నువ్వు చేసిన తప్పుల్ని లెక్క కడుతుంది, నీ ఫోటోకి పిండం పెడుతుంది. అమ్మో, అదే నేను ఆ స్థానంలో ఉన్నాననుకో, నువ్వు నొక్కేసిన డబ్బుని లెక్క కట్టకుండా ఈ ఆస్తిలో సగం వాటా ఇస్తా. అప్పుడు నీ బ్రతుకు అరాచకానికి దూరంగా అద్భుతానికి దగ్గరగా జరుగుతుంది. అద్భుతం, మహాద్భుతం. అలాగే కానీ హ్మ్. మీరే కదా సార్, చాలా సందర్భాల్లో నాకు నా కూతురు కంటే తారంటేనే గౌరవం అని అన్నారు. అయితే వివాహం జరగాల్సింది ఆయనకే. ఆత్మ క్షోభిస్తే పెద్ద ప్రాణానికే ముప్పు. ఏంటి తారా, ఇంకా పడుకోలేదా? ఏంటి అలా ఉన్నావు? నిద్ర రావటం లేదా? ఏమైంది తారా? తెలియట్లేదు శ్రీకర్, ఏం అర్థం కావడం లేదు. దేని గురించి? ఆదిత్య మౌర్య గారి కుటుంబం గురించి. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటో నాకేం అర్థం కావటం లేదు. నిన్న సిద్ధాంతి గారు వచ్చి అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలి అన్నారు. ఆ ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతున్న మనసును చూసి అహల్యాదేవి గారి ఆత్మ చూసి ఘోషిస్తుంది అన్నారు. ఆ మనసుకి తోడు కావాలి, ఆ మనిషికి తోడు కావాలి అని చాలా చాలా అన్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అహల్యాదేవి గారు చనిపోయాక అందరికంటే ఎక్కువగా బాధపడుతుంది, ఒంటరిగా ఫీల్ అవుతుంది ఆదిత్య మౌర్య గారి. అప్పుడు ఆయనకు పెళ్లి చేస్తే సరిపోతుంది కదా. ఈ వయసులో ఆయనకి పెళ్ళంటే వచ్చేవాళ్ళు ఆయన ఆస్తి చూసి వస్తారే కానీ ఆయనను జాగ్రత్తగా చూసుకోరు. ఆస్తి కోసం వచ్చిన వాళ్లతోటి ఆ కుటుంబం సంతోషంగా ఉండదు. వాళ్ళ మధ్య ఇబ్బందులు రావచ్చు, గొడవలు రావచ్చు, ఎవరి ప్రాణానికైనా ప్రమాదం రావచ్చు. ఒకవేళ అలా జరిగితే నిజమే తారా, నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఏం చేస్తాం, మనం అక్కడ జస్ట్ ఎంప్లాయీస్మి. మన పరిధిని దాటి మనం ఏం చేయలేంగా. చెయ్యాలి శ్రీకర్, ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, మనం జస్ట్ ఎంప్లాయీస్మే. కానీ వాళ్ళు మనల్ని ఎప్పుడూ అలా చూడలేదు. వాళ్ళు మనల్ని ఇంటి మనుషుల్లాగా, ఇంట్లో మనుషుల్లాగే చూశారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగటం కాదు కదా. ఆ ఆలోచన ఎవరికైనా వచ్చినా వాళ్ళని వదిలిపెట్టను.